బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్లో జరుగుతున్న దాడుల నేపథ్యంలో సెలబ్రిటీస్ అందరూ భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికైతే ఇరాన్ ప్రతీకార చర్యలుగా దాడులకు పాల్పడుతుంది. క్షిపణులతో దాడికి దిగడంతో ఒక్కసారిగా గల్ఫ్ దేశాలన్నీ భయాందోళనలో ఉండిపోయాయి. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ఇరాన్ గట్టిగా బదిలిస్తుంది. ఊహించని రీతిలో ప్రతి దాడులు చేసి అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. 10 దేశాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాల్లోని అన్ని విమానాశ్రయాలు మూతపడ్డాయి. ముఖ్యంగా యుఏఈని టెహ్రాన్ టార్గెట్ చేసింది. దుబాయ్ నగరంపై వరుసగా బాంబుల మోత మోగించింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఆల్ముక్త్ ఎయిర్పోర్టును దుబాయ్ మూసివేసి విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలు గగనతలాన్ని మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో రగిలిపోయిన ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాలే కాకుండా రాజధానులైన దుబాయ్, రియాద్, అబుదాబి, దోహా, మనామా నగరాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆ దేశంలోని అన్ని విమానాశ్రయాలను మూసివేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఆల్ముక్త్ విమానాశ్రయానికి భద్రతా కారణాల రీత్యా మూసివేస్తున్నట్టుగా ఎంబసీ అధికారులు ప్రకటించారు. ఇక పరిస్థితి నిరంతరం గమనిస్తూ ఉంటాము అని, సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తాము అని వెల్లడించారు. అటు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సైతం ఖాళీ చేయించారు. ఇరాన్ భీకర దాడులతో దుబాయ్ నగర వ్యాప్తంగా పేలుళ్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టినట్టుగా వెల్లడించారు. ఇందులో భాగంగానే బుర్జ్ ఖలీఫాను కూడా ఖాళీ చేయించినట్టుగా తెలుస్తోంది. ఇక అబుదాబిలోని నివాస ప్రాంతాల్లో క్షిపణి శిథిలాల్లో పడడంతో ఆసియా పౌరుడు ఒకరు మరణించినట్టుగా కూడా అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్తో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఈ దాడులు పెంటగాన్ ఆపరేషన్ ఎపిక్ పూర్వి అనే పేరు పెట్టింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్ కమాండ్ మొహమ్మద్ షాక్పూర్ కూడా ఈ దాడుల్లో మరణించారు అని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం క్షిపణి దాడులను ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఇక అమెరికా మిత్ర దేశాల్లోని దాని సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకొని ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతోంది.